కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై హాట్ కామెంట్స్ చేశారు గోకాక్ బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి. డీకే వద్ద 50 మంది ఎమ్మెల్యేలుంటే ఈ రోజే సీఎం అవుతాడు అంటూ ఆయన కామెంట్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్లో ఎవరు సీఎం అయినా మాకు అవసరం లేదంటూ కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత పరిణామాల్లో బీజేపీ తటస్థంగా ఉంది అని కన్ఫర్మ్ చేశారు. ప్రభుత్వాన్ని మార్చే ఉద్దేశం మాకు లేదని క్లియర్ కట్గా చెప్పారు జార్కిహొళి. డీకే బీజేపీలోకి వస్తే నేను ఒప్పుకోలేను అని క్లియర్ కట్గా చెప్పారు ಜಾರಕಿಹೊಳಿ. ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನು ನೋಡಿದ ಪತ್ರಿಕಾದಲ್ಲಿ ಓದಿದ್ದೇನೆ, ಟಿವಿಯಲ್ಲಿ ನೋಡಿಲ್ಲ. ನನಗೆ ದೇವೇಗೌಡ ಹಿರಿಯ ನಾಯಕರು ಅವ್ರು ಹೇಳಿದಂಥ ವಿಷಯಕ್ಕೆ ನಾನು ಕೌಂಟ್ರಾಗಿ ಹೇಳಕ್ಕೆ ಸಣ್ಣ ಹುಡುಗ, ಅವರು ದೊಡ್ಡ ಮನುಷ್ಯ, ಅವ್ರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆದರು. ಆದರೆ ನಾನು ಒಂದು ಯಾಕಂದ್ರೆ కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం చుట్టూ జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలని చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే స్పందించినటువంటి తీరుపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా అది బీజేపీ వెర్షన్గానే ఉంది. డీకే శివకుమార్ వస్తే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఈరోజే సీఎం అవుతాడు డీకే శివకుమార్ అని క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి కామెంట్స్ని ఎలా చూడాలి మనం? కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి ఒక పీఠముడి లాగా ఏర్పడినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే గత ఈ నెల నవంబర్ 20వ తేదీ నుంచి ఏదైతే 2.5 సంవత్సర కాలం సీఎం సిద్ధరామయ్య 2.5 సంవత్సరాల పదవీ కాలం ముగిసింది. అయితే ఆ రోజు ఉన్న హైకమాండ్ పరిస్థితుల్లో ఆ రోజు ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన రోజు 2.5 ఫార్ములాను సిద్ధం చేశారు. ఆ ఫార్ములా ప్రకారం ఏదైతే సీఎం సిద్ధరామయ్య తన సీఎం సీట్ నుంచి దిగాల్సిన పరిస్థితి ఉంది. అయితే సిద్ధరామయ్య కూడా బలమైన నేత కావడం, ఆయన అహిందా ఉద్యమాన్ని నడిపిన నేత కావడం, ఆయనకు ఆయన కాంగ్రెస్ లో బీసీ కులాల్లో ఇతర కులాల నుంచి కూడా ఆయనకు యాక్సెప్టెన్సీ ఉంది. ప్రజల మద్దతే కాకుండా కులాల సమీకరణలో కూడా సిద్ధరామయ్య అత్యంత బలవంతుడు. అదేవిధంగా ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడంలో కూడా కీలక పాత్ర పోషించే సిద్ధరామయ్యను ఏదైతే 2.5 సంవత్సరాల కాలం తర్వాత సీఎం పీఠం నుంచి దించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటు ఇటు ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కర్ణాటక కాంగ్రెస్ పీఠంపై ఏదో ఒక వ్యవహారం తేలే అంశం ఉంది. అయితే డీకే శివకుమార్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏదైతే ఢిల్లీలో టిస్ట్ చేశారో వారు రోజువారీగా కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కలుస్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. వారు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవించే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే నిన్న మల్లికార్జున్ ఖర్గే ఏదైతే బెంగళూరుకు వచ్చినప్పుడు బెంగళూరులో కూడా సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిన నేతలు సమావేశమయ్యారు. అయితే మల్లికార్జున్ ఖర్గే క్లారిటీగా ఒకటే విషయం చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారమే ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. రాహుల్ గాంధీ ఇతర దేశాల నుంచి వచ్చిన తర్వాత దీనిపై ఈ ఒక నిర్ణయం వెలువడుతుంది. సిద్ధరామయ్య కొనసాగుతారా, ఆ ప్లేస్ లోకి మరొకరు ముఖ్యమంత్రి అవుతారా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా, లేదా పరమేశ్వరన్ ముఖ్యమంత్రి అవుతారా, ఇంకొక నేత ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారనే అంశం ఇప్పటిలో ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం, అంటే ప్రభుత్వాన్ని మార్చే ఉద్దేశం మాకు లేదని క్లియర్ కట్ గా చెప్పారు అని అంటే మొత్తం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది, ఏం చేసుకున్నా వారే చేసుకోవాలి అనేటువంటి విధానంలో చూడచంటారు. ఈ కామెంట్ ఎలా చూడాలి మనం బీజేపీ తరఫు నుంచి? మురళి, బీజేపీ అధిష్టానం ఏదైతే అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వారు ఏమి చెబితే అది నడుస్తుంది. కానీ జార్కిహొళి మాట్లాడినంత మాత్రాన కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు పరిస్థితి లేవు. ఒకవేళ జార్కిహొళి ఒప్పుకున్నంత మాత్రాన డీకేని బీజేపీ అధిష్టానం బీజేపీలో చేర్చుకోదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే డీకే బలమైన నేత. గత ఎన్నికల్లో కూడా ఏదైతే కూటమి ఏదైతే కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినప్పుడు కూడా డీకే శివకుమార్ కు బీజేపీ కాలం వేసింది. తమ పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి పదవితో పాటు ఏదైతే డీకే పైన ఉన్న ఈడీ కేసులు కూడా సమస్యలు రాకుండా చూస్తామంటూ సాక్షాత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే ఫోన్ చేసి చెప్పిన అంశం కూడా ఒక మీడియా ముఖంగా కూడా డీకే వెల్లడించడం జరిగింది. అయితే జార్కిహొళి 50 మంది ఎమ్మెల్యేలు డీకే దగ్గర తెచ్చుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి చేయడానికి జార్కిహొళి ఎవరు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని నిర్దేశించే పరిస్థితిలో బీజేపీ అధిష్టానం లేదు. బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటే అది డైరెక్ట్ బీజేపీ అధిష్టానం కన్సర్న్ లో జరుగుతుంది. బీజేపీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి కిరణ్. దీనికి సంబంధించి అవకాశం కోసం ఎదురు చూడటం కాదు, అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటుంది, ఇలాంటి
పర్టికులర్ అంశాలు అనేటువంటి మాట రాబోయే రోజుల్లో బీజేపీ తరపు నుంచి కావచ్చు, లేకపోతే Yes. ముఖ్యమంత్రి మార్పు విషయంలో కావచ్చు, ఏమైనా ఆ స్థాయి పరిణామాలు గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఉంటాయా? మురళి ఏదైతే బీజేపీ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, తాము అనుకున్నది సాధించడంలో దిట్ట, అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయగల నేతలని చెప్పి వీరిద్దరికి పేరుంది. ఎందుకంటే అమిత్ షా వ్యూహ చిత్రత మనం అన్ని రాష్ట్రాల్లో చూసాం. ఏదైతే బీహార్ ఎన్నికల్లో చూసామో, మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం. మహారాష్ట్రలో షిండే ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా మార్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ తాను అనుకుంటే తాను అనుకున్న వ్యవహార శైలి కానీ తాను ముందుకెళ్లే విధానం కానీ గమనించినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలా అనే ఆలోచన బీజేపీకి కానీ లేదా నరేంద్ర మోడీకి కానీ వస్తే అది ఆచరణ అమలు చేయడానికి వ్యూహాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తారు. అయితే ప్రస్తుతానికి కర్ణాటక కాంగ్రెస్ లో ఉన్న ఏదైతే ఈ ముఖ్యమంత్రి పీఠం చిచ్చు వారి మధ్య వర్గాలుగా ఏర్పడి ఇది చివరికి తెగితే లాగే వరకు వ్యవహారం వస్తుందని బీజేపీ అధిష్టానం వేచి చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అమిత్ షా గానీ మోడీ గానీ అడుగుపెట్టిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఎలా కైవసం చేసుకోవాలనే వ్యూహాలు సిద్ధం చేసుకున్న తర్వాతనే వారు ఆ రాష్ట్రంలో ఎంటర్ అవుతారు. వేరు రాష్ట్రాలు చూసాం, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఎక్కడైనా కూడా అసంతృప్తి ఉన్నా, తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని వచ్చే త్రయం అది. ఇక్కడ కర్ణాటకలో ప్రస్తుతానికైతే బీజేపీ అధిష్టానము అక్కడ దృష్టి పెట్టిందా లేదా అనేది అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు. బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడతాడా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. సెకండ్ అంది సేమ్ వే కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య కూడా 4 మెట్లు దిగారని కూడా సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన వ్యవహారం కానీ ఈ రోజు జరిగిన కొన్ని మీటింగుల్లో కానీ సిద్ధరామయ్య అసమస్తంగా ఉన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి పీఠం పైన ఆయన వ్యాఖ్యానించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా చెప్తే అలా వినాలి, నేనైనా కావచ్చు. కానీ ఆ బీజేపీ అధిష్టానం, మీరు అన్నట్టుగా బీజేపీ అధిష్టానం మదిలో మాత్రం నిశితంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని, కర్ణాటక రాజకీయాల్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అది బీజేపీ ఎమ్మెల్యే కర్ణాటకకు సంబంధించి ఆయన స్పందించినటువంటి విధానం. డీకే శివకుమార్ దగ్గర 50 మంది ఎమ్మెల్యేల బలం ఒకవేళ ఉంటే ఈరోజే ఆయన సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ డీకే శివకుమార్ భారతీయ జనతా పార్టీలోకి వస్తాను అని అంటే మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ఒప్పుకోలేను అనేటువంటి మాట. కానీ జాతీయ నాయకత్వం ఆలోచనల్ని ఖచ్చితంగా కూడా పాటించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటల్ని పరిగణలోకి తీసుకోవడం కాదు, రాజకీయ అవకాశాల కోసం ఏ పార్టీ అయినా ఎదురు చూస్తుందనేటువంటి కోణంలో ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది.